అలా నేను మిస్సెస్ రావు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోగ్యం మీద ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. కారణం ఏంటంటే ఆయనకి రీసెంట్గా టెస్టులు చేశారు. అది జనరల్ చెకప్ అయినప్పటికీ కూడా ఆయన హెల్త్ ఎలా ఉంది, ఆయన హెల్త్ పర్ఫెక్ట్గా ఉందా లేదా అనే దాని మీద వరల్డ్ వైడ్ చర్చ జరుగుతుంది. కారణం అమెరికా అధ్యక్షుడు కాబట్టి. ఆయనకి జబ్బు చేసినా కానీ ప్రపంచ దేశాలు అన్నిటికీ కూడా జబ్బు చేసినట్టే ఫీలింగ్ ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఆయన తీసుకున్నటువంటి డెసిషన్స్ ఇవన్నీ గమనిస్తే ఆయన హెల్త్ కండిషన్లో తేడా ఉందా, మెంటల్ స్టేటస్లో తేడా ఉందా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు చాలామంది. ఆయన్ని అసలు చంపేశానికి అమెరికాలో ఉండేటువంటి కొంతమంది డొనేషన్స్ కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి. తాజాగా వచ్చినటువంటి ఒక న్యూస్ ఏంటంటే అమెరికాలో ఉండేటువంటి ఒక పౌరుడు ట్రంప్ని మర్డర్ చేయడానికి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి డబ్బులు డిమాండ్ చేశాడంట. ఇవ్వకపోయేటప్పటికి వాళ్ళ పేరెంట్స్ని చంపేశాడంట ఆ యువకుడు. అంటే అలాంటి పరిస్థితి, అలాంటి వ్యతిరేకత ట్రంప్ మీద ఉంది. దానికి కారణం ఏంటంటే ప్రపంచం మొత్తాన్ని అల్లకొల్లం చేస్తున్నాడు. అతను బిజినెస్ మైండో లేదంటే అతనికి ఏజ్ బారైన కారణంగా వస్తున్నటువంటి ఇబ్బందో తెలియట్లేదు. ఆయన ఏజ్ 78 సంవత్సరాలు. 78 సంవత్సరాలు ఆయన అమెరికా అధ్యక్షుడు అయ్యాడు. ఈ వయసులో అమెరికా అధ్యక్షుడు కావడం అనేది ఆయనే ఫస్ట్. మరి ఆ ఏజ్లో కరెక్ట్ అయినటువంటి డెసిషన్స్ తీసుకునే పరిస్థితి ఉంటుందా అని అంటే సాధారణంగా ఆ ఏజ్లో ఎవరు కూడా సరైనటువంటి డెసిషన్స్ తీసుకోలేరు, తీసుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఎక్కడో వెరీ రేర్గా పర్ఫెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు తప్పితే 78 ఇయర్స్లో కొంత వాళ్ళకి ఆలోచన శక్తి తగ్గుతుంది, డెసిషన్స్ తీసుకునేటువంటి పవర్స్ దక్కుతుంటాయి, నిర్ణయం తీసుకునే దాంట్లో తడబడుతూ ఉంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ట్రంప్ విషయంలో ఏ విధంగా ఉంది అనే దాని మీద లేటెస్ట్గా బులెటిన్ విడుదల చేశారు. ఆ బులెటిన్లో ఆయన 30 పాయింట్స్కి 30 పాయింట్స్ పర్ఫెక్ట్గా ఉన్నాడని చెప్పి అక్కడున్నటువంటి వైద్యులు చెప్తూ ఉన్నారు. అలాగే ఆయన వెయిట్ని కూడా చూస్తున్నారు. లాస్ట్ 2018లో ఎలా ఉంది, 2023లో ఎలా ఉంది, 2025లో ఎలా ఉంది, దీని మీద అబ్జర్వ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళది ఎప్పుడు కూడా ట్రాక్ రికార్డు పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్ విషయంలో, హెల్త్ బులెటిన్ విషయంలో. కాకపోతే ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు లేదంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇవన్నీ చూస్తే కనుక అతనికి ఏజ్ పరంగా వచ్చినటువంటి కొన్ని రకాల అలవాట్లు ఆయనకు కనిపిస్తున్నాయి అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన గెలిచిన తర్వాత కానీ గెలవక ముందు కానీ ఆయన వేస్తున్నటువంటి డ్యాన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటుంది. అదొక వినూత్నమైనటువంటి విచిత్రమైనటువంటి స్టైల్తో ఆయన డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ర్యాంప్ వాక్ కూడా చేశారు ప్రమాణ స్వీకారం ముందు. సో ఆయన మామూలుగానే కొంచెం భిన్నంగా ఉంటాడనేది ఆయన మీద ఉన్నటువంటి అభిప్రాయం. ఇప్పుడు ఒబామా లాగనో లేదంటే బైడెన్ లాగనో లేదంటే అంతకుముందు బిల్ క్లింటన్ లాగనో హిల్లరీ లాగనో ఇలా ఉంటారు అని చెప్పి అనుకోవడానికి లేదు ఆయన్ని. వాళ్ళందరికీ భిన్నం. బుష్ వీళ్ళందరికన్నా కూడా భిన్నంగా ఉంటాడు. క్లింటన్ వీళ్ళందరూ మనం ఒబామా ఈ మధ్యకాలంలో మనం అమెరికా అధ్యక్షులను చూసాం. వాళ్ళందరికీ భిన్నంగా కనిపిస్తూ ఉంటాడు ట్రంప్. అసలే కోతి ఆపై కళ్ళు దాగిందనే సామెత చెప్తారు కదా, ఆ టైప్లో ట్రంప్ ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని అమెరికా పౌరులే విమర్శిస్తూ ఉన్నారు. అందుకే అమెరికాలో దాదాపు 2000 ప్రాంతాల్లో ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల నిరసనలు కూడా వ్యక్తం చేశారు. సో ఇంతకీ ఆయన హెల్త్ ఎలా ఉందనే దాని మీద బులెటిన్ విడుదల చేశారు. దాని మీద అంతర్జాతీయ న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతుంది. అది నేను మీకు చూపించి వినిపించి దాని మీద వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది ఇంటర్నేషనల్గా వస్తున్నటువంటి న్యూస్. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ యాన్యువల్ ఫిజికల్ రిజల్ట్స్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ బై ది వైట్ హౌస్ రిలీజ్ చేసిందంట. ఎక్సలెంట్ హెల్త్ ఉందని చెప్పి చెప్తుంది. ఎక్సలెంట్ హెల్త్ ఉందని చెప్పి వైట్ హౌస్ చెబుతుంది అనమాట. ట్రంప్ కంప్లీటెడ్ హిజ్ ఫస్ట్ ఫిజికల్ ఆఫ్ హిజ్ సెకండ్ టర్మ్ ఆన్ ఫ్రైడే ఎట్ వాల్టర్ రీడ్ నేషనల్ మిలిటరీ మెడికల్ హాస్పిటల్. సో ఇక్కడ ఆయన ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత రెండోసారి ఫస్ట్ ఫిజికల్ టెస్ట్ అంటే ఇది. అందుకే అందరూ వెయిట్ చేశారు ఆయన ఎలా ఉంది హెల్త్ ఏంటనేది. సో ఆయన హైలైట్స్ కనుక తీసుకుంటే ఆయనది హిజ్ వెయిట్ వాజ్ లిస్టెడ్ యాజ్
2024 పౌండ్స్, 224 పౌండ్స్ కనిపించింది. ఇక ఆయన కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండడానికి 2 రకాల మెడిసిన్స్ వాడమని చెప్పారంట. ఒకటి కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండటానికి అండ్ హార్ట్ బీట్ని కంట్రోల్లో ఉంచడానికి. ఇప్పుడు 62 ఉందంట హార్ట్ బీట్ పర్ మినిట్, 62 ఉంది. సో కాబట్టి కొలెస్ట్రాల్ని కంట్రోల్లో చేసుకోవడానికి మెడిసిన్ 2 మెడిసిన్స్ని ఇచ్చారట అది చూసిన తర్వాత. ఇక మనం చూస్తే ట్రంప్ యాక్చువల్గా చాలా యాక్టివ్గా ఉంటూ కనిపిస్తూ ఉంటారు మనకి. ఆయన హెల్త్ విషయంలో కూడా బాగుందని చెప్పి డాక్టర్లు తాజాగా చెప్తున్నారు. ఇది చూడండి, ఈయన 78 సంవత్సరాల ఏజ్లో అతను ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కావడం అనేది బహుశా ఇంతకుముందు అంత ఏజ్లో ఎవరు లేరు. ఇక్కడ చూడండి, ఆయన హెల్త్ రిజల్ట్ స్కోర్డ్ 30/30, 30కి 30 పర్ఫెక్ట్గా ఉన్నాడు. అన్నిట్లో 30 రకాల టెస్టులు చేశారు. ఈ 30 రకాల టెస్టులో 30 పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్తున్నారు. సో ఓవరాల్గా వెరీ హ్యాపీ అని చెప్పేసి చెప్తున్నారు డాక్టర్సు. తర్వాత ఇదిగో 30/30 అక్కడ వాళ్ళ రికార్డ్ ప్రకారం 30 టైప్ ఆఫ్ టెస్టులు చేస్తే 30కి 30 పర్ఫెక్ట్గా ఉన్నాడు అని చెప్తున్నారు. ఈయన హైట్ వచ్చేసి 6 feet 3 inches ఆయన హైటు ట్రంప్ది. వెయిట్ వచ్చేసి ఇదిగో 224 pounds. సో యాక్చువల్గా దట్ ప్లేసెస్ హిమ్ ఎట్ ఏ బాడీ మాస్ ఇండెక్స్ స్కోర్ 28 యాక్చువల్గా, విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఓవర్ వెయిట్. సో ఓవర్ వెయిట్ ఉన్నాడు ఆయన అని చెప్పి తెలిసింది. సో తగ్గించుకోవాలని చెప్పేసి ట్రంప్ హ్యాస్ ఆల్సో లాంగ్ బీన్ అక్యూజ్డ్ ఫర్ లేయింగ్ అబౌట్ హిజ్ వెయిట్ విషయంలో తగ్గాలి అనేది చాలా కాలంగా ఆయనకుందంట. సో చాలా కాలంగా ఆయనకున్న ప్రాబ్లం అనమాట అది. సో అది తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి అని అంటున్నారు. ఇక్కడ చూడండి, 2018 సంవత్సరంలో 239 pounds ఉన్నాడంట. ఇప్పుడు ఇంకా తగ్గాడు 224 ఆయన. సో 2023లో 215 ఉన్నాడు, 215 ఉన్నాడు, తగ్గాడు 2023 అంటే ఎన్నికలకు ముందు. సో కాబట్టి ట్రంప్ తర్వాత రిస్ట్రిక్ట్ హార్ట్ రేట్ వచ్చేసి 62 స్టాండర్డ్గా ఉంది పర్ మినిట్. సో నార్మల్ ఇదంతా అని చెప్పేసి చెప్తా ఉంది. ఇక్కడ చూడండి, బ్లడ్ ప్రెషర్ బీపీ 128/74 విచ్ ఈజ్ కన్సిడర్డ్ ఎలివేటెడ్ బట్ నాట్ ఎట్ హై బ్లడ్ ప్రెషర్. సో అంత ఎక్కువగా లేదు, ఓకే, ఇది కూడా బాగానే ఉందని చెప్తున్నారు బ్లడ్ ప్రెషరు. సో ఈసీజీ ఆక్స్ ఫంక్షన్ ఈజ్ నార్మల్ ఉందన్నారు ఈసీజీ తీస్తే. అలాగే ట్రంప్స్ ఇయర్ అంటే చెవి, ముక్కు, నోస్ అండ్ ముక్కు అండ్ థ్రోట్ గొంతు ఎగ్జామ్ చేశారు. సో ఎక్కడ కూడా అబ్నార్మాలిటీస్ ఎక్కడ కనుక్కోలేదని చెప్తున్నారు. సో కాబట్టి అందుకే ఆయన 30 30 టెస్టులు ఓకే అన్నట్టు ఉందన్నమాట. ఇక ఈయన టేకింగ్ 2 మెడిసిన్స్, ఇప్పుడు ప్రస్తుతం 2 మెడిసిన్స్ తీసుకున్నాను. అంటే ఒకటి కొలెస్ట్రాల్ లెవెల్స్ కోసం, అలాగే ఈజ్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్ 140 mg ఉందంట, విచ్ ఈజ్ విత్ ఇన్ ది ఆప్టిమల్, కంట్రోల్లో ఉంది కానీ ఇంత ఉందని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా టెస్టులు చేశారు. టెస్టులు చేసి ఇంకొన్ని హెచ్డిఎల్ గుడ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఆర్ ఆల్సో విత్ ఇన్ నార్మల్. ఈ 2 కూడా నార్మల్గా ఉన్నాయంటున్నారు. ట్రంప్ ఈజ్ ఆల్సో టేకింగ్ ఆస్పిరిన్ అండ్ యూజింగ్ మొమెంటసోన్ క్రీమ్ ఫర్ ఏ స్కిన్ కండిషన్, స్కిన్ కోసం అవుతుందండి. ద ప్రెసిడెంట్స్ పాస్ట్ మెడికల్ హిస్టరీ ఆల్సో ఇంక్లూడ్స్ వెల్ కంట్రోల్డ్ హై ఎల్డిఎల్ లెవెల్స్, పాస్ట్ COVID-19 ఇన్ఫెక్షన్ అండ్ ఏ బిగిన్ అది. సో కాబట్టి ఇక్కడ మనం ఏ టెస్ట్ చూసినా కానీ ఆయన పర్ఫెక్ట్గా ఉన్నాడు. కాబట్టి ఆయన తీసుకునేటువంటి చర్యలు జనరల్గా ఏంటంటే ఆయన మనస్తత్వం అలాంటిది, ప్లస్ బిజినెస్ మ్యాన్, ఆయన అన్ని బిజినెస్ కోణంలోనే చూస్తాడు. అందుకే ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్నాడు కదా, అమెరికా ఫస్ట్ అని, గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అని చెప్పి అంటున్నాడు. గ్రేట్ అమెరికా మేక్ అగైన్ అని చెప్తున్నాడు కదా. కాబట్టి అలాంటి నిర్ణయాలు ఉన్నాయి తప్పితే ఆయన హెల్త్ పర్ఫెక్ట్గా ఉందని చెప్పేసి అమెరికా అధ్యక్షుడి హెల్త్ని అనౌన్స్ చేశారు. చాలామంది భావిస్తున్నట్టు ఆయన
అన్హెల్తీగా లేడు. 78 ఇయర్స్లో కూడా హెల్తీగా ఉన్నాడు. బరువు కంట్రోల్లో ఉంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంది, ఎవ్రీథింగ్ కంట్రోల్లో ఉన్నాయని చెప్పి వైట్ హౌస్ అనౌన్స్ చేసింది. సో కాబట్టి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి ఆయన హెల్త్కి సంబంధం లేదు, కేవలం ఆయన మెంటాలిటీకి సంబంధించిన అంశంగా మనం పరిగణించాలి. మరి మీరేమంటారు? థ్యాంక్ యూ.